దేవరా ట్రైలర్ బాగానే ఉందన్న, పర్వాలేదు, సూపర్. చూడాలి మూవీ ఎలా ఉంది, ఎలా ఉంటుంది అనేది థియేటర్ లో చూసి చెప్తామన్నా. బాగుంది ట్రైలర్. లుక్స్ ఎలా ఉన్నాయన్న? పర్లేదు, ఎక్సలెంట్ గా ఉంది. కొంచెం బాడీ బాగా ఫిట్ గా, ఇంకా కొద్దిగా మన టెంపర్ సినిమాల మాదిరి బాడీని కొంచెం హైట్ చేశాడు. సూపర్. రియల్ రోల్ కదన్నా, ఇద్దరు గెటప్స్ ఎలా అనిపించాయి అన్న? ఫస్ట్ అదే డబల్ యాక్షన్, వాళ్ళ తండ్రి కొడుకుల మాదిరి నటించినట్టున్నారు. సో చూస్తేనే ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది తండ్రి కొడుకులని. చూద్దామన్నా, బాగానే ఉంది. తండ్రి కొడుకుల పాత్రలో, తండ్రిలో పాత్రలో ఉన్నటువంటి ఎన్టీఆర్ బాగానే ఉన్నాడు. తర్వాత కొడుకు పాత్రలో ఉన్నట్టు కొంచెం కట్టు ఏంటంటే మన షర్ట్లు కట్టుగా, అంటే కొత్త లుక్ లో ఉన్నాడు. చూద్దాం. ఆఫ్ షర్ట్ లో ఉన్నాడు. కొరటాల శివ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, లాస్ట్ సినిమా ఫ్లాప్ అయింది. ఈసారి ఎలా చూపించాడు ఎన్టీఆర్? అన్న, ఒక చిరంజీవి అభిమానిగా చెప్తున్నాను, ఆశ్చర్య సినిమా ఫ్లాప్ కావడానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ నేనేం చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్, దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ నాకు దగ్గర లేదన్న. ఎందుకంటే ఒక అభిమానిగా నేను దాన్ని కించపరచలేను. ఆశ్చర్య సినిమా బాగానే ఉంది. ఏంటంటే ఎక్కువ వినిపోయిన శబ్దం, పాదుగొట్టం. ఆ తలకాయ నొప్పి ఒకటి, కథ సరిగా లేదు. సో దాంట్లో మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి. సినిమా గ్రాఫిక్స్ కూడా కొంతమంది పాదఘట్టం లాగా ఉందంటున్నారు. సో అది పాదఘట్టంలా ఉందంటే అభిమానులు ఏమనుకుంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్? నేను మాత్రం ఒకటే చెప్తున్నాను, దేవరా ఇట్టు కావాలని కోరుకుంటున్నాను. సో అది కూడా ఏంటంటే సముద్రం సంబంధించింది, సముద్రానికి సంబంధించినట్టుది. ఇప్పుడు ఛత్రపతి శివాజీ, మన ఛత్రపతి అనే సినిమా ఉంది మన ప్రభాస్ది. ఆ సినిమా సేమ్ ఎలా ఉందంటే సముద్రం పక్కనే, ఇంకా ఏది చూసినా సముద్రంలోకి వెళ్ళడం, తీసుకురావడం అది. సో అలాంటి సినిమా ఇది. సో ఇట్టు కావాలని కోరుకుంటున్నా. దీని గురించి నెగిటివ్ ఆలోచనలు ఏం కామెంట్స్ లేవన్నా. ఒకటే మాట, ఎన్టీఆర్ సినిమా ఇట్టు కావాలి అన్నా. సైఫ్ అలీ ఖాన్ సెట్ కావడం అనేది, ఇంకా బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వచ్చేస్తున్నారు. బాగానే సెట్ అయినాడు అన్న. ఇప్పుడు సోను సూద్ సెట్ అయినాడు. సోను సూద్ ప్రతి సినిమాలో విలన్ గా వచ్చాడు. సో ఈయన కూడా బాగానే ఉన్నాడు. సో సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నా. కావాలి, సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైఫ్ అలీ ఖాన్ బాగానే సెట్ అయినాడు అన్న. అంటే ఎన్టీఆర్ అంటే యంగ్ టైగర్. ఇంకోటి ఏంటంటే ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అన్నమాట. సో అతన్ని తీసేయడానికి ఏం ఉండదు, అతని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఈజ్ ద బెస్ట్ యాక్టర్. మొట్టమొదటిసారిగా జాహ్నీ కపూర్ యాక్ట్ చేస్తున్నాను, శ్రీదేవి కూతురు యాక్ట్ చేస్తుంది కదా ఈయనతో. ఎలా ఉండబోతుంది జోడీ? అంటే జోడీ బాగానే ఉంటుందన్న. ఒకప్పుడు వేటగాడ సినిమాని మన సీనియర్ ఎన్టీఆర్ వేటగాడ ఏంటండి, బాగా చాలా సినిమాలు ఉన్నాయి. బొబ్బులి పులి కానీ చాలా సినిమాలు ఉన్నాయి. శ్రీదేవితో రామారావుతో నటించే. సో ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకుంటున్నాం. సో రిపీట్ కావాలి. ఏమంటే హీరోయిన్ కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటది కదా, కొద్దిగా అంతే. ఇప్పుడు కూడా శ్రీదేవి గారు కూడా సేమ్ మన సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఈక్వల్ గా ఉన్నారు. కొద్దిగా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఎన్టీఆర్ కు కొంచెం హైట్ ఎక్కువ అని అనకూడదు కానీ, బట్ హీరోయిన్ సెట్ అవుతుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిరుద్ధ్ బాగుందన్న. మ్యూజిక్ కొంచెం డిసప్పాయింట్ గా ఉంది కానీ కొంచెం స్లోగా ఉంది. ఏదో అదేందో మ్యూజిక్ కొంచెం భారీగా పెట్టుకుంటాడు, కొంచెం మెల్లమెల్లగా ఎక్కువ. కొంచెం అది బాగాలేదన్న. మ్యూజిక్ అనేది కొంచెం ఓకే, పర్లేదు కానీ, బట్ మరీ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు మ్యూజిక్. ఎన్టీఆర్ సినిమా అంటే మామూలుగా ఫైట్లు, వీటిలో కత్తి నరకడం, ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి విద్య అంటే ఇంకా చెప్పకూడదు కానీ, కత్తి పట్టుకుంటే ఒక ఎన్టీఆర్ ఎలా ఉంటాడో, కత్తి పట్టుకుంటే ఒక మనిషి ఎన్టీఆర్ తో పోల్చుకుంటాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ తో పోల్చుకుంటారు. సో వాళ్ళకు నరకడం, చంపడం, కత్తి పట్టడం అని కొత్త ఏం కాదు. సో చూద్దాం. బట్ ఒకటి మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తుంది. రాజమౌళి తర్వాత తీసే ప్రతి హీరో ఎవరైనా కానీ, నితిన్ గాని, ఎన్టీఆర్ గాని, రామ్ చరణ్ గాని, ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి నటించిన కూడా నెక్స్ట్ సినిమా ఫెయిల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అనేది చూద్దాం. ఏమన్నా అది బ్రేక్ చేస్తాదేమో. నేను కూడా వెయిటింగ్. నేను కూడా డిసప్పాయింట్ ఏం చేయట్లేదు. సో ఒక సినిమా మూవీ, ఒక అభిమానిగా, సినిమాలు చూసే ఒక అభిమానిగా, ఒక మెగాస్టార్ అభిమానిగా నేను మనస్ఫూర్తిగా దేవరా సినిమా ఇట్టు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ.